ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. కాశీ మజిలీ కథలు 71వ భాగము. శంకరుడు తల్లిని బంధువులకు అప్పగించుట. కన్నతల్లి అని చూడకుండా వదిలి విరాగినై వెళ్ళిపోతున్నాను. ఈమెను మీ తల్లిలా చూసుకోండి. నన్ను మర్చిపోయేలా ఆదరించండి. నన్ను తలుచుకొని కంట తడి పెట్టిందో మీకు నాకు కూడా పాపమే. బంధువులారా, నా తల్లి కష్టమెరుగదు, ఏది ఇమ్మని అడగదు, ఎవరింట్లోనూ తినదు, చాలా మెత్తనిది. ఎలా కాపాడుతారో మరి. ధనం, భూమి, పశువులు, ఇల్లు సహితంగా అన్నిటితోనూ మా అమ్మను మీ అధీనం చేసి వెళ్తున్నాను. ఇకపై ఆమె భారం మీదే. దాయాదులారా అని శంకరుడు కన్నీరు పెట్టుకుంటున్న తల్లి 2 చేతులు పట్టుకొని బంధువులకు అప్పగించాడు. ఆ సమయానికి అగ్రహారపు బ్రాహ్మణులందరూ అక్కడికి వచ్చి ఆమె ధైర్యానికి విచారిస్తూ అతని వైరాగ్యానికి ఆశ్చర్యపోయారు. అంతలో శంకర, దూరంగా ఉన్న పూర్ణానదిని గోపాలస్వామి ఆలయానికి దగ్గరగా తీసుకురావడం వలన ఆలయం బీటలు వేసింది. ఆ స్వామిని మరో చోట స్థాపించి పొమ్ము అని వినపడింది. ఆ మాటలు ఎవరు పలికారో నిశ్చయింపలేక శంకరుడప్పుడే పోయి ఆ గుడి పగిలి ఉండడం చూసి విచారిస్తూ స్వామిని భుజాలతో మెల్లగా ఎత్తి మరో చోట స్థాపించి ఆలయ మంటప ప్రాకారాలు కట్టించమని నియమించాడు. తర్వాత శంకరుడు గోవిందయతి వద్దకు వెళ్ళుట. శంకరుడు శుభముహూర్తంలో ఉత్తరాభిముఖంగా బయలుదేరి వెళ్ళి దారిలో అడవులు, గ్రామాలు, మనుషులు, జంతువులను చూస్తూ ఇంద్రజాలికుని మాయగా చూస్తూ ఆ దృశ్యాన్ని పరమతత్వంగా భావించాడు. కుల మతవాదుల చేత చెడు మార్గంలో నడిపించబడుతున్న శృతి అనే గోవును చక్కని మార్గంలో నడిపించడానికి అన్నట్లు దండం ధరించి కాషాయం వస్త్రం కట్టి నడవసాగాడు. అతను రక్షకుడు. కాకపోతే పాషండులు వైదికులను వేటకుక్కలు లేళ్లను వలె తరిమి వేయరు. అలాగా నడిచి సాయంకాలానికి నర్మదా నది తీరంలో ఉన్న గోవిందయతి ఆశ్రమం చేరాడు. అక్కడ జాతి వైరం వదిలి పులులు, గోవులు, సింహాలు, ఏనుగులు, పాము, కప్ప స్నేహంగా మసలడం చూసి ఆ మహానుభావుడి ప్రభావాలకు ఆశ్చర్యపోతూ నర్మదా నది నుంచి వచ్చే గాలులు ప్రయాణపు బడలికను పోగొడుతుంటే కొంతసేపుండి అక్కడి విశేషాలు చూస్తూ తత్వగోష్ఠి చేస్తున్న కొందరు తాపసులను చూసి నమస్కరించి సంసారాగ్నిలో బాధించబడుతూ గోవిందయతి చంద్రుణ్ణి ఆశ్రయించడానికి వచ్చాను, వారెక్కడా అని అడిగాడు. ఇంత చిన్నతనంలోనే విరక్తి చెందడానికి కారణమేమిటి? నువ్వెవరివి? గోవిందయతి దర్శనం కోరే మేము చిరకాలం నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాము. ఈ గుహలో ఉన్నాడని అంటారు. దీనిని యోగశక్తితో తప్ప ప్రవేశించడానికి శక్యం కాదు. మాకలాంటి సామర్థ్యం లేదు. అయినా ఎప్పటికైనా ఆ మహాత్ముడు ప్రసన్నుడు కాడా అని ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాం. మాతో కొంతకాలం సద్గోష్ఠిలో ఉండు. అతనిని చూడడం సామాన్యంగా శక్యం కాదు అన్నారు. శంకరుడు నవ్వుతూ వారికి జవాబు చెప్పి వారు ఆశ్చర్యంతో చూస్తుండగా దృఢ సమాధి యోగంతో ఆ గుహలో ప్రవేశించి సమాధిలో నిశ్చలంగా ఉన్న గోవింద యతీంద్రుని చూసి నమస్కరిస్తూ అతన్ని స్తుతించాడు. మీ నుంచి తత్వం గ్రహించాలని వచ్చాను, దయతో బోధించరు అని ప్రార్థించాడు. ఆ యోగి కళ్ళు తెరిచి శంకరుణ్ణి చూసి ఆశ్చర్యపడుతూ నువ్వెవరు అని అడిగాడు. విశ్వాన్నంతటిని ఆవరించి ఉన్న పరమశివుడిని నేనే అన్నాడు శంకరుడు. అందుకతనెంతో సంతోషించి నువ్వు సాక్షాత్తు శంకరుడివే, అతి నిగూఢమైన అద్వైత మార్గపు తీరు తెలుపుటకు అవతరించావురా అని ఆహ్వానించాడు. తరువాత ప్రజ్ఞానం, బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, ఆయామాత్మ బ్రహ్మ అనే 4 మంత్రాలతో బ్రహ్మ భావం ఉపదేశించాడు. వ్యాస మహర్షి వలన శ్రీశుకుడు, అతని వలన గౌడపాదుడు, అతని ద్వారా గోవింద తీర్థులు బ్రహ్మసూత్రాలను సంప్రదాయ సిద్ధంగా తెలుసుకున్నారు. గోవిందయతి పాతాళానికి వెళ్ళి
అనంతుని ద్వారా గ్రహించిన విద్యలు, యోగములు, మంత్రములు, తంత్రములు, 64 కళలు కూడా శంకరాచార్యుడికి తేటతెల్లగా తెలియజేశాడు. శంకరాచార్యుడు పరమోన్నత స్థానం పొంది ధ్రువుడిలా ప్రకాశిస్తుంటే తాపసులు కొందరు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతన్ని సాక్షాత్ శంకరుడే అని, పరమహంస అని చెప్పుకున్నారు. శంకరాచార్యులు వర్షాకాలం గురు శుశ్రూష చేస్తూ అనేక అగ్రహారాలు కల ఆ నర్మదా నది తీరంలో గడిపాడు. ఒకనాడు ప్రళయం వచ్చినట్లే పెద్ద వర్షం కురుస్తూ నర్మదా నది అగ్రహారాలను ముంచెయ్యగా ఆందలి స్త్రీ బాలవృద్ధులు ఆహాకారాలు చేస్తూ పుస్తకాలు, యజ్ఞ వస్తువులు మొదలైనవి పట్టుకొని గుంపులు గుంపులుగా వచ్చి గోవిందయతి ఎక్కడున్నారు అంటూ అడిగారు. గుహ ముఖంలో నిలబడి తమకు కలిగిన ఆపదని మొరపెట్టుకున్న యతి అప్పుడు సమాధిలో ఉండడం వల్ల వారి మొర ఆలకింపలేదు. కొందరు శంకరుడికి వరద గురించి, అది కలిగించిన బాధ గురించి వివరించగా అతనొక కుండని మంత్రించి ఇచ్చి దీనిని నర్మదా నదిలో వేగంగా వదలండి అన్నాడు. వారలా చేయగా నీరంతా బుడబుడమంటూ ఆ కుండలోకి వెళ్ళిపోయి పరిసరాలన్నీ మునపటిలా నిర్మలమయ్యాయి. అప్పుడు వారు శంకరుణ్ణి ఎంతో ప్రశంసించి ఇళ్ళకి పోయారు. గోవిందయతి సమాధి నుంచి లేచి జరిగినదంతా తెలుసుకొని శంకరుడు యోగసిద్ధుడయ్యాడని, అతనికి అసాధ్యమే ఉండదని సంతోషించాడు. శరదృతువు రాగానే శంకరుణ్ణి కాశీపట్నం వెళ్ళి వేదయుక్తమైన తత్వ పద్ధతిని అక్కడ వివరించమన్నాడు. మునుపు హిమగిరియందు అత్రి మహాముని సత్రయాగం చేశాడు. దానిని చూడడానికి తాపసులందరూ వచ్చారు. అక్కడ ఒకనాడు వ్యాసుడు ఉపనిషత్తులకు అర్థం చెబుతుంటే నేను చేతులు జోడించి, మహాత్మా, నువ్వు 4 వేదాలు విభజించావు, భారతం రచించావు, యోగశాస్త్రం చెప్పావు, బ్రహ్మసూత్రాలు నిర్మించావు, లోకానికి ఎంతో ఉపకారం చేశావు. కానీ ఆ సూత్రాలకు కొందరు తమ మతాన్ని అనుగుణంగా విపరీతార్థాలు కల్పిస్తున్నారు. కనుక నువ్వు ఆ సూత్రాలకు నిశ్చయమైన అర్థం తేటపడేలా భాష్యం రచించమని నా ప్రార్థన అన్నాను. వ్యాసుడు నవ్వుతూ, పూర్వమొకప్పుడు కైలాసంలో దేవతలు ఈ విషయమై ప్రస్తావించారు. విను, ముందు నా అంతటి వాడు నీకు శిష్యుడవుతాడు. ఆ సర్వజ్ఞుడి చేత మంత్రించబడిన కుంభము నర్మదా నదీ ప్రవాహాన్నంతటిని క్షణంలో తాగేయగలదు. అదే నీకు గుర్తు. అతను దుష్టమతాలను ఖండిస్తూ నా బ్రహ్మసూత్రాలకు యథార్థమైన భాష్యం చేయగలడు. అతని వల్ల నీ కీర్తి కూడా అన్ని లోకాల్లోనూ వ్యాపిస్తుంది. కైలాసంలో తేలిన విషయమే అని చెప్పి వ్యాసుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. శంకర, ఆ మహర్షి చెప్పినవన్నీ నీలో కనబడుతున్నాయి. అజ్ఞానంలో కొట్టుకుంటున్న లోకాన్నుద్ధరించు. కాశీకి వెళ్ళి సూత్రభాష్యం రచించు. అది దేవసమ్మతము అంటూ నిర్మలమైన దృష్టితో అతని వైపు చూశాడు. శంకరుడు కొన్నాళ్ళు ప్రయాణం చేసి కాశీ చేరుకున్నాడు. గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి దర్శించి అన్నపూర్ణమ్మను కొలిచి భైరవాదులను సేవించి తీర్థాలన్నిటిలోనూ స్నానాలు చేస్తూ కొన్నాళ్ళు కాశీపట్టణంలో నివసించాడు. సనందుడి ప్రవేశం. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి తేజస్సుతో వెలిగిపోతూ అద్భుతమైన రూపంతో వైరాగ్య బుద్ధితో వచ్చి శంకరుడి పాదాల మీద పడి నమస్కరించాడు. శంకరుడు అడగగా, నేను బ్రాహ్మణ్ణి. కావేరీ నది ప్రవహించే చోళదేశం నా నివాసం. మహాత్ములని దర్శించాలని ఇల్లు వదిలి తిరిగి ఇక్కడకు వచ్చి నా పూర్వపుణ్యం కొద్దీ నిన్ను చూశాను. జనులను ఉద్ధరించగలవని విని నిన్ను ఆశ్రయించడానికి వచ్చాను. కరుణతో నన్ను రక్షించు. నేను సంసార బంధం నుంచి విముక్తి కోసం నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఈ తెగులు బాపగల వైద్యుడివి నువ్వే అన్నాడు. శంకరుడు అతని భక్తికి విశ్వాసాలకు సంతోషించి ఒకనాడు యథాశాస్త్రంగా బ్రహ్మభావం అతనికి ఉపదేశించి సన్యాసం ఇప్పించాడు. అతనే శంకరాచార్యుల ప్రథమ శిష్యుడు అని వాడుక చెందిన సనందనుడు. తరువాత సనందనుడు అలాగా సంసార సాగరంలో మునగకుండా
ఉద్ధరించమని ప్రార్థించిన నామదేవుడు మొదలైన శిష్యులని తురీయాశ్రమం అనే నావ నెక్కించాడు. అతని కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఎందరో జనులతన్ని ఆరాధించి వక్రమార్గంలో నడుస్తున్న తమ బుద్ధిని సవ్యం చేసుకున్నారు. విశ్వేశ్వర దర్శనం. ఒకనాటి మధ్యాహ్నం ఎండలో శంకరుడు గంగానదికి వెళ్తుంటే 4 కుక్కలని తాళ్లకు కట్టి ఆ తాళ్లను ముడివేసి పట్టుకొని తోలుగోచి పెట్టుకొని కళ్ళు వాసన కొట్టుకుంటూ మత్తుతో తూలుతూ వింత మాటలాడి జనాలని నవ్విస్తూ ఒక మాల వాడెదురయ్యాడు. శంకరుడు అతన్ని అసహించుకుంటూ దూరంగా తొలుగు, ఆచార సంపన్నులమని ఎరుగవా అన్నాడు. అందుకు ఆ మాలవాడు ఎర్రని కళ్ళతో చూస్తూ, ఆకారానికి గొప్పవాడిలా కనపడుతున్నావు, మాటలు మాత్రం విపరీతంగా ఉన్నాయి, నన్నెందుకు దూరంగా పొమ్మంటున్నావు? సత్యజ్ఞాన ఆనంద స్వరూపమైన బ్రహ్మతత్వం సర్వాంతర్యామి అని శృతులు చెబుతుంటే నీవెందుకు ఇలా అంటావు? వేదముల అంతాలను చూస్తే నువ్వు ఈ విధంగా అనవు విద్వాంసుడా. నువ్వు దూరంగా పొమ్మంటున్నది దేహాన్నే. అయితే నీ శరీరానికి నా శరీరానికి భేదమేముంది? శరీరాన్నిచ్చిన వాడినా బ్రహ్మకు వీడు బ్రాహ్మణుడని వీడు మాలవాడని భేదం లేనే లేదు. సూర్యబింబం గంగలోనూ కళ్ళులోనూ కూడా ప్రతిఫలించిందా? పవిత్రమైన బ్రాహ్మణ శరీరానికి పాపిష్టిదైన చండాల శరీరానికి తేడా లేదా అని అడుగుతావా? బ్రహ్మ అన్ని శరీరాల్లోనూ సూత్రంలా ఉంటాడు కదా. శరీరాన్ని చూసుకుని నీకు అహంభావం ఎందుకు కలగాలి? అయ్యో, మహామాయవి అయినా పరమేశ్వరుడి ఇంద్రజాలంలో మహానుభావులు కూడా మూలుగుతారు కదా. శంకరుడు ఆశ్చర్యపోయి, ఆత్మవేత్తవైన నువ్వు పలికినదంతా యథార్థమే. నీ మాటలచే నీలో చండాలత్వం చూడడం వదిలేశాను. ఎవరికి జగమంతా ఆత్మస్వరూపంగా తోస్తుందో వాడు బ్రాహ్మణుడైనా చండాలుడైనా గౌరవనీయుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యందు ఏ చైతన్యం ఉందో అదే చైతన్యం అన్ని ప్రాణుల యందు ప్రకాశిస్తుంది. అదే నేను. అంతకంటే దృశ్యం మరేమీ లేదని ఎవరి మనసులో తోచుతూ నిరంతరము ఉంటుందో అతను చండాలుడైన నాకు గురువే. నిన్ను నేను దేహాభిమానంతో కానీ ఆత్మను జయించాలని కానీ తొలగమనలేదు. నువ్వు నేను చెప్పినలాంటి వాడివైతే నాకు గురువే అంటుంటే ఆ మాలవాడి స్థానంలో జటలు, పాముల అలంకారాలు, అర్ధశరీరం, చంద్రవంక తోలు ధరించి ప్రమద గణాలు సేవిస్తున్న ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శంకరుడు అతనికి భయభక్తి వినయ విస్మయాలతో సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని స్తుతించాడు. అప్పుడు ఈశ్వరుడు, వచ్చా, నిన్ను పరీక్షించాలని వచ్చాను. నీ అద్వైత బుద్ధి గొప్పది. వ్యాసుడిలాగే నువ్వు అనుగ్రహ పాత్రుడివయ్యావు. వేదార్థముల నెరిగిన వాడివి. గోవింద యతీంద్రుల వలన ధర్మాలన్నీ గ్రహించావు. అన్నింటికీ తగిన వాడివి. కలిదోషం వల్ల కొందరు మూఢులు బ్రహ్మసూత్రాదులకు కపట భాష్యాలు రచించారు. కాబట్టి వేదాలలోకి యుక్తి ప్రయుక్తుల చేత దుర్మతాలను ఖండించుతూ సూత్రభాష్యం రచించు. అది బ్రహ్మసభయందు సైతం పూజించబడగలదు. అభినవగుప్త, నీలకంఠ, భాస్కర, ప్రభాకర, మండనమిశ్రుడు మొదలైన పండితులను విద్యావాదంలో ఓడించి వారిని అద్వైత మతాల అవలంబకులని చేస్తావు. నీ శిష్యులను అక్కడక్కడ నిలిపి తరువాత నన్ను కలుసుకుంటావు అని అంతర్ధానమయ్యాడు. శంకరుడు ఆశ్చర్యంతో ఆ వృత్తాంతాన్ని తలుచుకుంటూ శిష్యులతో గంగానదిలో స్నానం చేసి, వచ్చా సనందన, ఈశ్వరుడు సూత్రభాష్యం రచించమని స్వయంగా ఆజ్ఞాపించాడు. వ్యాసుని అభిలాష కూడా అదే అని తెలిసింది కనుక ఇక భాష్యం రచించాలి. అందుకు బదరికారణ్యం చాలా పవిత్రమైంది. ఏకాంత ప్రదేశం, అక్కడి మహర్షుల సాయం కూడా లభిస్తుంది అని ఒక శుభముహూర్తంలో బయలుదేరి కొన్నాళ్ళు నడిచి బదరికారణ్యం చేరుకున్నాడు. భాష్య ప్రచారం.
తన 12వ ఏట శ్రీ శంకరాచార్యులు బదరీవనంలో బ్రహ్మర్షులతో కలిసి ఎన్నోసార్లు ఉపనిషత్తుల అర్థాలు విమర్శించి ఆకలి, దాహం, విచారం, మోహం, ముసలితనం, మరణం, 6 ఊర్ముల చేత, 7 ధాతువుల చేత, విషమయ పంచకం చేత, అంతఃకరణ చతుష్టయం చేత వ్యక్తమయ్యే శరీరతత్వం తెలియజేయడానికి మధురమైన గాంభీరార్థం కళ సూత్రభాష్యం రచించాడు. అది అద్వైత తత్వాన్ని తేటతెల్లం చేస్తుంది. దానిలో బ్రహ్మ విద్యని ప్రతిపాదించే నీచ, కేన, కంఠ, కఠ, ప్రశ్న, మూంఢక, మాండూక్య, తైత్తరీయ, చాందోగ్య, బృహదారణ్య మొదలైన ఉపనిషత్తులకి మహాభారత సారం అయిన గీతకి భాష్యాలని రచించాడు. తన శిష్యులకు వాటి అర్థాలు బోధించాడు. సనందుడికి సూత్రభాష్యాన్ని ముమ్మారు పఠింపచేసి దానిలోని గూఢార్థాలు వివరించి చెప్పారు. అందువలన మిగిలిన శిష్యులు తమ గురువుకు అతని మీద పక్షపాతం ఎక్కువ అని విచారించేవారు. అది గ్రహించి ఒకనాడు సనందుడు గంగ కవతలి ఒడ్డున ఉండగా, సనందన, వేగము ఇటురా, పనుంది అని కేక వేశాడు. అతను ఎంతో విశ్వాసంతో గంగానది మీద నడిచి రాగా శంకరుడు అతన్ని కౌగిలించుకొని ఆ విశేషం అందరికీ చెబుతూ పద్మపాదుడనే పేరుంచాడు. శంకరయతి ఒకనాడు శిష్యులకి పాఠం చెబుతుంటే విరుద్ధ మతస్థులు వచ్చి అతనితో వాదించపోయి భంగపడి పలాయనం చిత్తగించారు. అది చూసి వారి శిష్యులు పద్మపాదుడు, వాసుదేవుడు బ్రహ్మసూత్ర భాష్యం చేసిన మేలుని ఎన్నో విధాల తమలో తాము ప్రశంసించుకున్నారు. వ్యాస దర్శనం. ఒకనాడు శంకరయతి గంగా తీరంలో కూర్చొని శిష్యులకు సూత్రభాష్యం పాఠాలు చెబుతుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు దండాన్ని ఊతగా చేసుకొని అక్కడికి వచ్చి అతనికి ఎదురుగా నిలబడి, అయ్యా, నువ్వెవరు? శిష్యుల చేత ఏం చదివిస్తున్నావు అని అడిగాడు. అందుకు శిష్యులే అతనికి సమాధానాలు చెప్పారు. ఆ వృద్ధుడు ఆశ్చర్యం నటిస్తూ, అయ్యా, మీరు సూత్రభాష్యం రచించారని మీ శిష్యులు చెబుతున్నారు. మీ ప్రజ్ఞా ప్రభావాలు అసామాన్యమైనవి. ఏది? ఒక సూత్రం చదివి అర్థం చెప్పండి, మీ సామర్థ్యం వింటాను అన్నాడు. అందుకు శంకరుడు, అయ్యా, నేను సూత్రార్థాలని బాగా ఎరిగిన వాడినని చెప్పుకోలేను. వెత్తలను గురువులుగా ఎంచి నాకు తెలిసింది చెబుతాను. ఏ సూత్రానికి అర్థం చెప్పమంటారు అని అడిగాడు. 3వ అధ్యాయంలో మొదటి సూత్రం అన్నాడు వృద్ధుడు. శంకరుడు చెప్పిన అర్థాన్ని ఎగతాళి చేస్తూ అతను సాంఖ్య, బౌద్ధ, శేషిక, దిగంబరుల కల్పనలను వేద సమ్మతము కానివి చెప్పాడు. అలాగా ఎన్నో విధాలుగా పరీక్షిస్తున్న ఆ బ్రాహ్మణుడు వ్యాసుడే అని, అతని జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చాడని, లేకపోతే అతనితో ఇన్ని దినములు వాదించలేడని భావించిన పద్మపాదుడు తప్పుతోవలు తొక్కుతూ కూడా ప్రసంగంలోని యుక్తితో తన వాదాన్ని నిలుపుకుంటున్న ఇతను ఎలా గెలవాలో తెలియడం లేదు, ఉపాయమేమిటి అని అడిగిన శంకరుడికి తన మనసులోని మాట చెప్పాడు. శంకరాచార్య, నీవు శంకరుడివి, అతను నారాయణుడు. మీరు ప్రసంగిస్తుంటే వింటున్నాం, కానీ మాకేమీ బోధపడడం లేదు. మీ మహత్యము మీ మహానుభావులకే ఎరుక అని పద్మపాదుడు అనగానే శంకరుడు ఆ బ్రాహ్మణుని వ్యాసునిగా నిశ్చయించి స్తుతించాడు. నా తప్పులు సవరించి నీ రూపం చూపు అని ప్రార్థించాడు. వ్యాసుడు నిజ రూపంలో సాక్షాత్కరించాడు. శంకరుడు అతనికి నమస్కరించి అతని ఘనతనెంతో ప్రశంసించగా వ్యాసుడు, యతి సార్వభౌమ, నువ్వు మాలాగే ప్రఖ్యాతుడివి అయ్యావు. నీ అఖండ పాండిత్యం తెలుసుకున్నాను. నువ్వు నాకత్యంత ప్రీతిపాత్రుడి వయ్యావు. నువ్వు నా సూత్రాలకు భాష్యం రచించావని విని చూడవచ్చాను. నీ భాష్యం నీకు మెప్పు తెచ్చింది అన్నాడు. మహాత్మా, మీ శిష్యులు జైన వైశంపాయనాది
మహర్షులు లోకాతీతులు, వారి ముందు నేనెంత? ఇలాంటి దీనుడి మీద దయచూపిన నువ్వెంత కృపామయుడివి! నా సూక్తులలోని తప్పులను సవరించమని వేడుకుంటున్నాను అని శంకరుడు అందించగా అతను 2 చేతులతోనూ స్వీకరించి ఆ భాష్యాన్నంతటిని చక్కగా చూశాడు. తాత శంకర, బ్రహ్మచర్యం నుంచి సన్యసించిన నీకున్న కాక ఎన్నో అర్థాలు భావాలు కల నా సూత్రాలను వివరించడం ఇతరులకు శక్యమా? వేదాంత మార్గమున చక్కపరచడానికి అపర శివుడివైన నీకే శక్యం. ఇంతకు పూర్వం ఎందరో పండితులు రచించిన నీ భాష్యంలా ఏది నా మనసుకెక్కలేదు. నువ్వు సర్వసమర్థుడివి. వేదాంత విద్యను భూమెంత వ్యాపింపచేయి, భేదించిన విద్వాంసులను నోడించి అనుబంధ గ్రంథాలు రచించు. నీకు విజయమగుగాక. నేను పోయి వస్తాను అనెను. స్వామి, నీ అనుగ్రహం వల్ల అనేక భాష్యాలు రచించాను, శిష్యులకు చెప్పాను, కులమతవాదులను ఓడించాను. ఇక నా కర్తవ్యమేమిటి? కొంచెం సేపు మీరి మణికర్ణికా క్షేత్రంలో ఉండండి. మీ ముందు ప్రాణాలు వదిలి కైవల్యం చెందుతాను. నాకు కాలం సమీపించింది అన్నాడు శంకరుడు. వ్యాసుడు కొంచెం ఆలోచించి, శంకర, అలా చెయ్యొద్దు. అద్వైత విద్యా విరోధులు కొందరింకా భూమి మీద ఉన్నారు. వారందరినీ జయించడానికి నువ్వు భూమి మీద కొంతకాలం ఉండాలి. లేకపోతే మోక్షేచ్ఛ తల్లి లేని పిల్లవాడే అవుతుంది. యతివరేణ్య ప్రసన్న గంభీరార్థాలతో ఒప్పుచున్న నీ భాష్య ప్రబంధాలు చూడడం వలన కలిగిన ఆనందం నీకు వరమిమ్మని నన్ను ప్రేరేపిస్తుంది. ఈశ్వరాజ్ఞచే నీవింకనూ 16 ఏళ్ళు ఆయువు పొందగలవు. నువ్వు రచించిన భాష్యం ఆచంద్రార్కం స్థిరంగా ఉంటుంది. నువ్వు ఈ 16 ఏళ్లలోనూ దేశాటనం చేస్తూ అద్వైత విద్య వైరులను జయించగలవు అన్నాడు వ్యాసుడు. పసరవేది సంపర్కంతో లోహం బంగారమైనట్లు మీ సూత్రాల వలన భాష్యం వన్నెకెక్కుతుంది. నేనెంతో పుణ్యం చేసుకున్నాను. దేవర ఆజ్ఞ ప్రకారమే కానివ్వండి అని శంకరుడు వ్యాసుని పాదాలకు నమస్కరించాడు. అతన్ని దీవించి వ్యాసుడు అంతర్ధానమయ్యాడు. దిగ్విజయం చేయాలని సంకల్పించి శిష్యుల సమేతంగా ఒక శుభముహూర్తంలో కాశీ బయలుదేరి కొన్నాళ్ళయ్యాక ప్రయాగ వెళ్ళి ఆ మహత్యాన్ని అంతఃకరణతో గోచరింప చేసుకుని పద్మపాదుడితో, వచ్చా, ఈ మహాక్షేత్రంలో ఒకరోజు నివసించిన యాగాల కంటే అధిక ఫలం ఇస్తుంది. కనుకనే ప్రయాగ అని సార్థక నామధేయం అయ్యింది. ఇక్కడ మందాకిని కాలింది నదితో కలుస్తుంది. చూశావా, దీనిలో మునిగిన వారు దివ్య శరీరాలు తాల్చి వ్యాధుల నెరగక పరమ సౌఖ్యాలు అనుభవిస్తారని వేదాల్లో చెప్పబడింది అంటూ అనేక విధాలుగా ఆ స్థల మహత్యం వివరించి త్రివేణికి వెళ్ళి స్నానం చేస్తూ తల్లిని తలుచుకొని చల్లగాలులు శరీరానికి హాయి కొలుపుతుంటే శిష్యులతో వినోద కాలక్షేపం చేసి ఆ తీరంలోని ఇసుక మీద విశ్రమించాడు. బట్టిపాదుడి కథ. వేదం ఎక్కువని వాదించి ఎవడు కొండ నుంచి భూమికి పడిపోయాడో, బౌద్ధ చార్వాక మతాలను దండింప చేశాడో ఆ బట్టిపాదుడు గురువు పట్ల చేసిన దోషాన్ని పోగొట్టుకుందుకు ఇప్పుడు అగ్నిలో ప్రవేశిస్తున్నాడు అని ఎవరో చెప్పుకుంటుంటే అదిరిపడి లేచి శంకరుడు శిష్యులతో కూడి అతడెక్కడున్నాడో కనుక్కుంటూ అక్కడికి చేరుకున్నాడు. ఒక కుప్ప మీద పడుకొని దానిలోని అగ్నికి వాళ్ళంతా కమిలినా ముఖంలోని తేజస్సు తగ్గక శిష్యులు చుట్టూ ఉండగా కన్నీరు కారుస్తున్న బట్టిపాదుణ్ణి చూశాడు. అతను శంకరాచార్యులకు శిష్యులకు అతిథి సత్కారాలు చేశాడు. కుశల ప్రశ్నలు వేశాక శంకరుడు తన సూత్ర భాష్యాన్ని ఆ పండితుడికి సంక్షిప్తంగా వినిపించాడు. అది విని ఆ పండితుడెంతో పొంగి, ఆ దీక్షే వహింపకపోతే మీ భాష్యానికి మరో భాష్యం రచించి కృతార్థుడిని కాకపోయానా? అలాంటి యోగం నాకు లేదు. మీ వంటి మహాత్ముల దర్శనం విశేషించి ఇలాంటి సమయంలో దుర్లభం. సంసారం సాగరంలో మునిగిన వారు దరిచేరడానికి మీలాంటి ఉదారులు సాంగత్యం కాక మరో సాధనం ఏముంది? ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. నేటికి నా కోరిక తీరింది.
నేను వేదానికి కర్మ మార్గం నిర్ణయం చేశాను. విషయ సుఖాలు అనుభవించాను, కానీ కాలాన్ని జయించలేకపోయాను. వేదాలకు స్వతంత్రం కల్పించి ఈశ్వరుని నిరాకరించాను. గురుద్రోహం చేశాను. ఈ 2 పాపాలు పోగొట్టుకుందుకు ఇలా అగ్ని ప్రవేశం చేస్తున్నాను అన్నాడు. ఆ వృత్తాంతం చెప్పు అని శంకరుడు అడిగాడు. భట్టిపాదుడు ఇలా అంటున్నాడు. నేను పుట్టే వరకు ప్రపంచమంతా బౌద్ధ మతం వ్యాపించి ఉంది. వైదిక తంత్రాలు ఆకాశ కుసుమాలే. ఆ పరిస్థితిలో నేను తొందరగా చదువుకొని వేద మార్గం చెక్కజేయాలని, అందుకు ఇతర మతాలలోని ఉద్దండులని జయిస్తే తప్ప సాధ్యం కాదని గ్రహించాను. కానీ వారి మతం తెలుసుకోనిదే వాళ్ళతో మాట్లాడలేనని తెలుసుకొని నేను ఆ వేషం ధరించి ఒక బౌద్ధ మత గురువు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను బౌద్ధ మతస్థుడిని, ఆ శాస్త్రాలని నాకు బోధించండి అని ప్రార్థించాను. అతను నన్ను నమ్మి ఆ మత మార్గాలన్నీ నాకు బోధించాడు. ఒకనాడు సభలో పక్షపాత బుద్ధి కల బౌద్ధుడొకడు, ఓహో, వేదాలు ప్రత్యక్ష ప్రమాణ విరుద్ధంగా ఈశ్వరుడెవడు ఉన్నాడని చెబుతున్నాయి. ఉన్నవాడు కనబడకపోతాడా? మొదట కర్మ చేయమని, తర్వాత దానితో ఏం ప్రయోజనం లేదని చెబుతుంది. ఇలాంటి పాడు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని జీవహింసలను చేసే వైదికులని నేం చేసినా తప్పులేదు, వాళ్ళ మొహం చూస్తేనే పాపం అంటూ నిందిస్తుంటే నాకు కన్నీరాగలేదు. అది చూసి వీడెవడో వైదికుడిలా ఉన్నాడు, మన మతధర్మాలు గ్రహించాలని వచ్చి ఉంటాడు, వేద నిందని భరించలేక దుఃఖిస్తున్నాడు అన్నారెవరో. గురువుకి నా మీద నమ్మకం పోయి మర్మాలను చెప్పడం మానేయడమే కాక నిద్రపోతున్న నన్నొకనాడు మేడ మీద నుంచి నేల మీదకి పడదోయించాడు. పడుతుండగా తెలివి వచ్చి, నేను వేదమే ప్రమాణమైతే దెబ్బ తగలక బ్రతుకుతాను అన్నాను. సందేహపూర్వకంగా పలకడం వల్ల ఒక కన్ను పోయింది, ఇంకేమీ కాలేదు. బౌద్ధ మతస్థులతో నిండి ఉన్న సభలో కోకిల కూత ఆధారం చేసుకొని బౌద్ధానికి విరుద్ధంగా పద్యం చదవగా వారు కోపంతో అప్పటికప్పుడు ప్రసంగానికి పూనుకొని చిత్తుగా ఓడిపోయారు. నేను ఆ రాజుకి వేద ప్రభావం బోధించగా అతనిది విని ఆశ్చర్యపోయి, ఏ మతస్థుడు కొండ శిఖరం మించి పడ్డ చెక్కు చెదరడో ఆ మతమే నాకు సమ్మతం అని పరీక్ష పెట్టగా నేను అంగీకరించి ఒక పర్వతమెక్కి వేద పురుషుణ్ణి భక్తితో ధ్యానించి, వేదమే ప్రమాణమైతే దానిలో దైవమే ఉంటే నాకు కొంచెమైనా దెబ్బ తగలదు అంటూ దూకేశాను. దూది బంతిలా నేల మీద పడి దెబ్బ తగలక మిగిలిన నన్ను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఎందరో బ్రాహ్మణులు వచ్చారు. రాజు నన్ను చూసి వేద ప్రభావాన్ని 1000 విధాల ప్రశంసిస్తూ దుర్మతంలో ఉన్న తనను నిందించుకున్నాడు. బౌద్ధులు ఇంత మాత్రానికే ఆ మతం అత్యుత్తమం కాబోదు, మంత్ర తంత్రాలతో దేహాన్ని రక్షించుకోవచ్చు అన్నారు. అయితే మరొక పరీక్ష పెడతాను అంటూ రాజు ఒక కుండని చూపి, దీనిలో ఏముంది అని అడిగాడు. మేమందరము రేపు చెబుతాం అని ఇళ్ళకి పోయాం. పీకల వరకు నీళ్లలో మునిగి నేను లోకబాంధవుణ్ణి ప్రార్థించగా అతను నాకు కర్తవ్యం బోధించాడు. మరునాడు రాజు అడుగగా భోగశయనుడైన శ్రీ విష్ణు ఉన్నాడు అని చెప్పాను. అతను తలుపుతూ కుండమూత తీయించి చూడగా శేషశయనుడైన వాసుదేవుని ఆకృతి కనిపించింది. దానితో అతని సందేహాలన్నీ తీరిపోయి శత్రువుల ప్రమాణమే సాద్గుణ్యమని నిశ్చయించి బౌద్ధులందరినీ వధించి రమ్మని కింకరులను ఆజ్ఞాపించాడు. వారు బౌద్ధ వన్న వాణిని మిగలకుండా చంపారు. అప్పుడు నేను భూమెంతా వేదశాఖలు వ్యాపింపచేశాను. ఆ మహాత్మ ఒక్క అక్షరం చెప్పినా వాడైనా గురువే. అలాంటిది శాస్త్రాలే చెప్పిన నా గురువుని కులమే మిగలకుండా అంతం చేశాను. ఇంతకంటే పాపం ఏముంటుంది? బౌద్ధ శాస్త్రాలు చదువుతున్నప్పుడు పరమేశ్వరుని లేనివానిగా నిందించాను. ఈ పాపాలు పోగొట్టుకుందుకే అగ్ని ప్రవేశం చేస్తున్నాను. నువ్వు అద్వైత మార్గం రక్షించడానికి అవతరించిన ఆదిశంకరుడివని ఎరుగుదును. నీ భాష్యానికి కొంచెమైనా అర్థం తెలిపే అదృష్టానికి నోచుకోలేకపోయాను. కానీ ఇప్పుడు మాటలతో ఏం ప్రయోజనం? శంకరుడతన్ని దయగా చూస్తూ, నువ్వు వేదకర్మ విముఖులకు బౌద్ధులను దండించడానికి అవతరించిన షణ్ముఖుడివి.
నీకు పాపమేమిటి? సజ్జన ధర్మాలను బోధించడానికి నియమాలు పాటించావు. నా కమండలములోని జలంతో నిన్ను బ్రతికిస్తాను. సూత్రభాష్యానికి వార్తికము రచిస్తావా అని అడిగాడు. మహాత్మా, నన్ను బ్రతికించడం నీకేపాటిది, కానీ సంకల్పించిన వ్రతాన్ని జీవితాశతో వదిలిపెడితే నిందపడతాను. నన్ను అనుగ్రహించాలంటే జన్మతారకమైన బ్రహ్మం ఉపదేశించి కృతార్థుణ్ణి చెయ్యి. ముండనమిశ్రుడి ప్రఖ్యాతి నువ్వు వినే ఉంటావు. అతను నా శిష్యుడే, కానీ నాకంటే ఎక్కువ విద్వాంసుడు. వైదిక కర్మలలో మునిగి ఉన్నాడు. అతనిని జయించు, లోకమంతా వశం చేసుకో. అతని భార్య భారతి కూడా సాక్షాత్ సరస్వతే. ఆమెను మధ్యవర్తినిగా చేసుకొని వాదంలో జయించి నీ భాష్యానికి వార్తికాలు చేయించు. తారకోపదేశం చెయ్యి. కొంచెం సేపిక్కడుండు. నిన్ను చూస్తూ ప్రాణం వదిలి కైవల్యం చెందుతాను అని ప్రార్థించాడు. శంకరుడు అతని మీద దయతో బ్రహ్మం ఉపదేశించి మోహశూన్యుణ్ణి చేశాడు. భట్టపాదుని ముక్తి నొందించి శంకరుడు మహిష్మతి నగరానికి బయలుదేరాడు అని చెప్పి మణిసిద్ధుడు అప్పటికి కాలాతీతం అవ్వడం వల్ల మిగిలిన కథను తర్వాత మజిలీలో చెప్పసాగాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.